Hello everyone, welcome back our channel. Find the HCF. HCF ఫుల్ ఫామ్ వచ్చేసరికి ఏంటి అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనమాట. హెచ్సిఎఫ్లో మనకి నార్మల్గా చూడండి, ఫస్ట్ ఒకటి ఇచ్చారు 12 and 24. 12 and 24 ఇచ్చేసరికి మనకి హెచ్సిఎఫ్లో ఏం చేయాలంటే రెండింటిని కూడా మనం సపరేట్గా చేయాలి. అదే ఎల్సిఎంలోకి వచ్చేసరికి ఏంటి అంటే 12 and 24 రెండు కూడా కంబైన్గా చేస్తామన్నమాట. సో సపరేట్గా అంటే ఎలా చేస్తామనేది నేనైతే ఇప్పుడు చెప్తాను. 12 and 24, ఇప్పుడు 12ని మనం చూడండి, ఇప్పుడు 12. సో ఈ 12ని మనం ఫ్యాక్టర్ చేయాలన్నమాట. అంటే 2 టేబుల్లో 12 వస్తుందా? సో ఎక్కడ వస్తుంది? 2 6 12. అందుకే 2 ఇక్కడ వేసుకుంటాం, కిందనేమో 6 వేయాలన్నమాట. ఏదైతే మనకి ఏ టేబుల్ అయితే తీసుకుంటున్నామో ఆ టేబుల్ అనేది మనకి ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ ఉండాలి. ఏ టేబుల్లో అయితే మనకు వస్తుందో 2 6 అలా వస్తుందో అదనేది ఏమో ఎప్పుడు మిడిల్లో ఉండాలన్నమాట. సో 2 6 12. మళ్ళీ 2 టేబుల్లో 6 వస్తుందా లేదా చెక్ చేసుకోవాలి. వస్తుంది ఎక్కడ? 2 3 సో 2 అనేది ఎక్కడ వేసుకుంటాం? 3. సో 2 3 6. నెక్స్ట్ 2 టేబుల్లో 3 వస్తుందా అంటే రాదు. సో అప్పుడు ఏ టేబుల్ తీసుకోవాలి? ఇక్కడ 3 టేబుల్లో వస్తుంది కదా, 3 1 3. అందుకే 3 1 3 అనేది వేసుకుంటాం. అంటే 12 అనేది నాకు వచ్చింది. ఎప్పుడు కూడా మనం 1 వచ్చేంత వరకు చేయాలన్నమాట. 1 ఎప్పుడైతే వస్తుందో లాస్ట్ మనం దాంతో క్లోజ్ చేసేస్తాం. నెక్స్ట్ 24ను కూడా అలానే సపరేట్గా చేస్తాం. అంటే 24. 2 టేబుల్లో 24 వస్తుందా అంటే వస్తుంది ఎక్కడ? 2 12 2 12 24. 2 టేబుల్లో మళ్ళీ 12 వస్తుందా అంటే వస్తుంది ఎక్కడ? 2 6 12. మళ్ళీ 2 టేబుల్లో 6 వస్తుందా అంటే వస్తుంది ఎక్కడ? 2 3 6. మళ్ళీ 3 అనేది రాదు 2 టేబుల్లో. సో అప్పుడు మళ్ళీ ఏ టేబుల్ తీసుకోవాలి? 3 టేబుల్. నెక్స్ట్ టేబుల్ చూసుకుంటారు. 3 1 3. సో నాకు ఇలా వేసుకున్నాం. ఇప్పుడు 12 and 24కి మనం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. అంటే కామన్ ఫ్యాక్టర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఏం ఫైండ్ అవుట్ చేస్తాం? కామన్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఈ 12ని 24ని ఫస్ట్ వేసుకుంటాం అనమాట. సో 12 అలానే 24. 12 ఈక్వల్స్ నాకు ఏవైతే ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకు వచ్చాయో అవన్నీ కూడా మనం కంబైన్ చేసి వేసుకుంటాం అనమాట. అంటే 2 into 2 into 3 into 1. సో ఇదంతా కూడా ఇలా వేసుకుంటాం. 2 2 4, 4 3 12, 12 1 12. సో 12 వచ్చింది కదా, సరిపోయింది కదా. సో 12. దీనికి కూడా అంతే, 24 కూడా అలానే వేసుకుంటాం. 2 into 2 into 3 into 1. 2 2 4, 4 2 8, 8 3 24, 24 1 24. సో ఇలా వేసుకుంటాం అనమాట. ఇప్పుడు దీనికి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే హెచ్సిఎఫ్ అంటే ఏంటంటే ఇక్కడ కామన్ వాల్యూస్ అనేవి తీసుకోవాలి. ఇక్కడ కామన్ చూడండి, ఇక్కడ 2 కామన్ 2 కామన్ 2 కామన్ 2 కామన్ 3 కామన్ 3 కామన్. సో 1 1 కూడా కామన్ వేసుకుంటాం. చూడండి, 2 into 2 into 3 into 1. హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? అప్పుడు 2 2 4, 4 3 12, 12 1 సో 12. ఇలా మనం ఫైండ్ అవుట్ అనేది చేస్తాం. అంటే మనకి 12 అనేది వచ్చిందనమాట. సో అలానే ఇంకొక మెథడ్ బిలో నేను ఏం చేస్తున్నానంటే 5 and 7 అని ఇచ్చాను. సో దీనికి నేను ఫైండ్ అవుట్ చేయాలంటే డైరెక్ట్గా హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలాగా అంటే నాకు 2 టేబుల్లో 5 వస్తుందా లేదో చెక్ చేసుకోవాలి, రాదు. సో 3 టేబుల్లో వస్తుందా లేదో చెక్ చేసుకోవాలి, రాదు. సో 4 టేబుల్లో కూడా రాదు. 5 టేబుల్లో వస్తుంది ఎక్కడ? 5 1 5. అలానే మళ్ళీ నెక్స్ట్ 7 కూడా. సో 7 కూడా 2 టేబుల్లో 7 రాదు, 3 టేబుల్లో 7 రాదు, 4 టేబుల్లో 7 రాదు, 5 టేబుల్లో రాదు, 6 టేబుల్లో రాదు. 7 టేబుల్లో వస్తుంది ఎక్కడ? 7 1 7. సో అందుకే 7 1 7 వేసుకుంటాం. ఇప్పుడు దీనికి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? 5కి 7కి ఏవైతే వాల్యూస్ వచ్చాయో అవి వేసుకోవాలి. అంటే 5 into 1 7 into 1. సో ఇలా వేసుకుంటాం. వేసుకున్న తర్వాత ఇందులోని కామన్ నెంబర్ తీసుకుంటాం కదా, నాకు 1 అనేది కామన్గా ఉంది. అంటే హెచ్సిఎఫ్ ఎంత వస్తుందో నాకు ఇక్కడ డైరెక్ట్గా 1 అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. అలానే 13 into 9, ఒకవేళ బిగ్ నెంబర్స్ తీసుకున్నా సరే 13 and 19కి కూడా మనం ఎలా చేస్తామంటే 13ని చూసుకుంటే చూడండి, ఇక్కడ 13 1 13. సో 13 1 13. అలానే 19 చూసుకుంటే 19 1 19 డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఎందుకు అంటే ఇవి 2 టేబుల్ నుంచి మీరు ఎక్కడ చూసుకున్నా సరే 13 కానీ 19 కానీ ఎక్కడ ఏ టేబుల్లోని కూడా రాదు. డైరెక్ట్గా వచ్చేది ఏంటి, స్టార్ట్ అయ్యేది ఏంటి అంటే 13 టేబుల్లో మాత్రమే వస్తుంది. అందుకే 13 19 1 19. దీనికి కూడా ఏం చేయాలంటే కామన్ ఫ్యాక్టర్ అనేది రాస్తాం అనమాట. కామన్ ఫ్యాక్టర్ రాస్తే మనకి ఏమొస్తుంది అంటే 13 is equals to
13 ఇంటూ 1 19 ఈజ్ ఈక్వల్స్ టు 19 ఇంటూ 1 ఇవే కదా రాసుకుంటాం. సో లెఫ్ట్ సైడ్ ఉన్నవి రాసుకుంటే దీనికి కామన్ చూసుకోవాలి. నాకు ఏమొచ్చింది కామన్ ఇక్కడ హెచ్సిఎఫ్ అనమాట. హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 వచ్చింది. ఏదైతే కామన్ నెంబర్ వస్తుందో దాన్ని మనం హెచ్సిఎఫ్ లో ఫైండ్ అవుట్ అనేది చేస్తాం.